ఇక్కడ పెట్టమంటే ఆవులు తీసుకోపోతే అడ్డం పడితే నాకు లాగేసారు వాళ్ళు. లేడీస్ కానిస్టేబుల్ నాకు లాగేసారు. ఏంటి అన్న అట్లా చేయవచ్చా? సరే నీ కాలు రోడ్డు మీద కూడా మేము వదలం సార్. అప్పు చేసి తెచ్చినాం సార్. చేయబోతున్నాను అంటున్నాను. రెండోసారి ఇక్కడ పెట్టను. పెడితే అప్పుడు అడగండి. మాకు మాటే రావు మళ్ళీ తీసుకుంటే మీరు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఏంటి ఇది రెండోసారి అట్లా చేయడం? ఇస్తారా తీసుకోపోయి? అట్లా చేయవచ్చా? పెద్దవాళ్ళకి అట్లా చేయవచ్చా? వాళ్ళ కమిషన్ గారు ఫోన్ ఎత్తాలి. ఆయన ఎత్తటం లేదు ఫోను. లేదు అది అంటే దాన్ని ఇదైందంటే బ్రేక్ అన్నట్టు యూ కెన్ టేక్ గ్యాస్. మీరు కన్వే చేయండి ఆ మెసేజ్. ఎందుకంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదు. ఇంటిమేట్ చేసి అది వేరే బిఫోర్ అంటే నేను దీని గురించి అపోజ్ అని కాదు. సో ఇది బయట తిరగడం కానీ ఇవన్నీ కూడా. సో బీయింగ్ ఏ సిటిజన్ నాకు కూడా ఇది. బట్ వాళ్ళకు దాని జీవన ఆధారం కాబట్టి వాళ్ళకి ఒకసారి ఇది ఇవ్వండి. ఒక 2 days స్టార్టింగ్ ఇవ్వండి. దాని తర్వాత వాళ్ళు కానీ అలాగే మీకు రోడ్లలో ఇవన్నీ ఎక్కడైనా కనిపిస్తే యూ జస్ట్ టేక్ క్యాష్. కాపాడడానికి మేము రావాలా? మా భాయ్ లోపలికి వెళ్ళాడు. दो रोज कुछ चलता है इस टाइम पर क्या कहते हो हमें भी देख समझ को इसे ज़रा रेगुलर काम करना लाना फिर दूसरी जगह पर उनके बाहर कर लेना कर लेंगे तो ऐसे बहुत ఉన్నీలే షోకాజ్ ఇవ్వండి. షోకాజ్ ఇవ్వండి సార్. షోకాజ్ ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారు సార్? మీరు కదా వచ్చి ఉండేది ఇక్కడ. నేను కాదు సార్, నా వల్ల కాదు. నేను సార్ చెప్పారు క్లియర్ చేయమన్నారు. మీ సార్తో మాట్లాడి నేను వస్తున్నాను. నా చేతిలో లేదు. మీరు నోటీస్ ఇచ్చేస్తే పోద్ది కదా. ఉండండి సార్, ఆయన చెప్పడం మీరు ఉండండి. మీరు మాట్లాడండి. దౌర్జన్యం చేసేది మీరు. మీరేంటి క్లియర్ చేయమని చెప్పేది? మీరేం క్లియర్ చేయమనేది? మీరేం చేయాలి? చెప్తాను క్లియర్ చేస్తారా? చెప్తుండో రెస్పాన్స్ ఇస్తుండో దాని జమాలని చెప్పండి. ఒక్కొక్కటి ఉండండి. చెప్తున్నాం కదా పబ్లిక్ మేము కూడా రెస్పాండ్ చేయాలి కదా. అసలు వాళ్ళకి ఇంటి నోటీస్ ఇవ్వండి సార్. షోకాట్ నోటీస్ లేకుండా మీరు ఎట్లా రమ్మన్నారు? నోటీస్ లేకుండా మీరు ఎట్లా రమ్మన్నారు? మీరు నోటీస్ లేకుండా ఎట్లా వస్తారు? మేము కూడా పబ్లిక్ సమాధానం చెప్పాలి కదా. వాటిలో ఉండేవాళ్ళు ఆపమండి ప్లీజ్. నేను మాట్లాడతాను సార్. ఎందుకు ఓవర్ చేయడం? ఆయన్ని రమ్మనండి. లేకుండా ఆయన్ని రమ్మనండి సార్. కమిషనర్ గారిని రమ్మనండి.
వాళ్ళని పంపించారు కదా మాది అది మాది పక్క జరగండి. వచ్చి ఆవు నోటీస్ ఇలా ఒక కంప్లైంట్ కూడా ఇలా వచ్చి ఆవులు ఎక్కిస్తున్నారు. నేను అడ్డం పడి నేను చేయి కోసుకుంటే ఆ లేడీ కానిస్టేబుల్ నాకు కొట్టి నాకు నెట్టేశారు. ఇది ఏంది, మాకు న్యాయం చేయాలి. అస్సలాము అలైకుం. నెక్లెన్స్ రోడ్డు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపం పక్కన ఈ ఆవుల్ని సాకేదానికి వీళ్ళ సొంత ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో వీళ్ళ 100 ఆవులు ఉన్నాయి. ఈ 100 ఆవులు వీళ్ళు సొంతంగా సాకుంటూ వాటిల్లో పెద్ద ఆవుల్ని తీసుకుపోయి సముద్రంలో ఇసుకెత్తే వాళ్ళకు అమ్ముతారు. పోంగా ఇంకా చిన్న పిల్లల్ని మళ్ళీ పెద్దవి చేసి వాటిల్లో ఏమైనా రోగాన్ని అయితే వాటిని కూడా వెటనరీ డాక్టర్స్ పెట్టి చూపిస్తారు. ఒక కండిషన్లో ఉండే ఆవులు వీళ్ళు రోడ్డు మీద కూడా వదలలేదు. వీళ్ళు పద్ధతిగా ఉదయం 10 గంటలకు సముద్రాన్ని తీసుకెళ్ళి మేపుకొని దాని తర్వాత నేరుగా తెచ్చి మళ్ళీ వీళ్ళ ప్లేస్లో జాగ్రత్త పరుచుకుంటారు. లాస్ట్ టైం కూడా వీళ్ళ ఆవులు ఇలాగే తీసుకెళ్ళినప్పుడు నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. అప్పుడు కమిషనర్ గారితో ఆయన ఏమన్నారంటే రోడ్ల మీద కనిపిస్తే ఎక్కుతామన్నారు. మేము అప్పుడు కూడా హామీ ఇచ్చాం, రోడ్ల మీద దొరకవు మీకు ఆవులు అన్నీ కూడా, మాకు ఒక బోన్ ప్లేస్ ఉంది దాంట్లోనే మేము పెట్టుకుంటున్నాం మా సొంత ప్లేస్లో అని చెప్పి. ఇవాళ ఏమైందంటే ఉదయం నుంచి వచ్చి మన 3 టౌన్ సిఏ గారు, అలాగే మన వెటనరీ డాక్టర్స్, అలాగే మన సిసి కమిషనర్ గారు సిసి గారు కూడా ఉన్నారు. నేను అడిగాను, మీరు ఏమన్నా ముందుగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఏమైనా నోటీస్ ఏమైనా వచ్చిందా అని చెప్పి. నోటీసు కూడా ఇవ్వడం జరగలేదు. అలాగే వీళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వీళ్ళు నిరుపేదలు, వీళ్ళని గుర్తించాలా. దయచేసి కమిషనర్ గారికి విన్నతి కూడా చేశాను, వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను, ఫోన్ కూడా చేశాను. అలాగే నేను సీసీ గారితో కూడా మాట్లాడాను. ఎటువంటి ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎటువంటి ఏ రెస్పాన్స్ లేకుండా ఈ ఆవులను ఎత్తుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక్క ఆవు చనిపోయినా కానీ వీళ్ళకి నష్టపరిహారం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.